స్పైసీసే ఉంటాయి. స్పైసీలే 2 రకాలు ఉంటాయి మొత్తం. దాని తర్వాత మామూలుగా ప్రొసీజర్ చూసే రవ్వ తప్పాయించడం ఉంటుంది. రవ్వ తప్పాయించడం దగ్గర అది ఒక 2-3 అవర్స్ పని. అది 1 నిమిషం కూడా ఫుల్ హీట్ కింద నుండి కర్రలు కట్టే మీరు చూసే ఉంటారు. మీ పొయ్య ఇది 100% భట్టీలోని కర్రలు చాలా గట్టిగా పెట్టి మంచి మంట మీద కూర్చొని ఆ యొక్క మాస్టర్ చేసిన కష్టాన్ని మీరు చూసే ఉంటారు. అది ఒక గరిట తిప్పి మొత్తం కలిపి మొత్తం మిక్స్ చేస్తాము. దాని తర్వాత మళ్ళీ గోటా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. గోటా కార్యక్రమం అనేది సుమారు గంటన్నర ఉంటుంది. ఈ గంటన్నరలోని ఒళ్ళు హోనం అయినట్టు తన యొక్క మొత్తం శక్తిని ఆ రుచి తేడానికి ఆ హండాలోని ఆ కర్రలతో ముంచి ఒక కర్ర దిండులో తయారు చేస్తారు కవ్వంలాగా. మనం చిన్న పప్పు రుబ్బడానికి ఎలాగైతే కవ్వాలు వాడతాం, దీని సైజు చాలా పెద్దది ఉంటుంది. ఆ సైజుతోని ప్రతి మాంసం లేరు చేస్తారు. ఇప్పుడు మాంసం అనేది ముక్కలు అయిపోకూడదు, మిక్సీలో వేస్తే పేస్ట్ అవుతుంది. పేస్ట్ అవ్వకూడదు, మాంసం లేరు రావాలా. లేరు రావడం వల్ల ఇది బాగా టేస్ట్ మెల్ట్ అవుతుంది. రవ్వ మసాలా ఈ మాంసం అన్ని మెల్ట్ అయ్యి ఒక 100% మంచి హలీంని అందించడానికి మేము పడ్డ కష్టానికి ఫలితం అప్పుడు దక్కుతుంది. దీంట్లోని సుమారుగా డ్రై ఫ్రూట్స్ అనేది బాదాము, పిస్తా, కాజు అనేది కామన్. దాంతో పాటు ఈ 3 కూడా దీంట్లోని బాదాము పేస్ట్ మాత్రం దాంట్లో వేస్తాము. పిస్తా మళ్ళీ బాదాం కటింగ్, కాజు కటింగ్ కామన్ గా పైనుండి జల్లుతారు. ఆ పేస్ట్ వాడడం వల్ల దాని యొక్క టేస్ట్ వేరేగా వస్తుంది. అది కాకుండా దీంట్లోని ఒక 3 రకాల పప్పులు కూడా వాడతాం. పప్పు దీని మినపప్పు అనగా పెసరపప్పు అనగా పప్పులు కూడా దీంట్లోని మంచి పేస్ట్ చేసేస్తాం. అప్పుడు ఇవన్నీ మెల్ట్ అయ్యి ఒక గులాబీ పువ్వులు అనేది హెల్త్ కి ఎంత మంచిదో మీకు అంటే దీంట్లో ఉన్న మసాలాలు ఎవ్రీథింగ్ కష్కి కడియా ఉంది, పాన్కి జడ ఉన్నాయండి. ఇప్పుడు మనం వట్టివేరు అంటాం, దాన్ని మేము కష్కి కడి అంటాం. వట్టివేరి అనేది మనకి మన కరోనాలో చూసే ఉంటారు, డాక్టర్లు కూడా సజెస్ట్ చేశారు. వట్టివేరిని మనం మరగబెట్టుకొని తాగడం వల్ల కొన్ని బ్లాక్స్ ఓపెన్ అవుతాయి, హెల్త్ చాలా మంచిదనేసి. దాంట్లో ఉన్న ప్రయోజనం దీంట్లో ఉంటుంది. దీన్ని వట్టివేరు వేస్తాం. అందరూ మీరు ఒక మసాలాని వేడి చేసిన బాయిల్ చేసిన వాటర్ ఉంది, ఆ వాటర్ కూడా దీంట్లో కలుపుతాం. ఇది కూడా ఉంటుంది. जो आदिलक्ष्मी संपदలను सगेटी साध्वी महालक्ष्मी जो जो మనం మనుషులకి ఎంత వెలిగిస్తామో జంతువులకు కూడా అంతే వెలిగిస్తాము. మామూలుగా ధర్మం అని కాదు, ఏ ధర్మం ఆ ధర్మం అని కాదు. ప్రకృతిలో ప్రతిదీ సమానమే. మనుషులు, చెట్లు, పక్షులు కానీ జంతువులు కానీ అన్నీ మనకు మొదటి నుంచి ఏంటంటే మనం అన్నిటినీ ప్రేమిస్తాం. మనుషుల్ని ఎట్లా ప్రేమిస్తామో చెట్లను ప్రేమిస్తాం, జంతువులను ప్రేమిస్తాం. ప్రతి సర్వదేవతా స్వరూపం గోమాత అంటే. గోమాతను దర్శనం చేసుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది ఎవరికైనా. ఎంతోమంది అనుకుంటారు ఏదో చెప్తారని, కానీ వాళ్ళు నిజంగా వచ్చి గోమాత దర్శనం చేసుకొని గో సేవ కానీ గో ప్రదర్శన చేస్తే వాళ్ళకి చాలా మార్పు వస్తుందండి నిజంగా. అసలు మన సనాతన ధర్మంలో అంటే అసలు సనాతన ధర్మం అని కాదు, మనం మొదటి నుంచి మన పూర్వీకులు ఎలా అంటే ప్రతి ఇంట్లో, ఇప్పుడు కొత్తగా గోమాత గోవు అని అంటున్నారు కానీ పూర్వకాలంలో ప్రతి ఇంట్లో గోవు ఉండేదండి. పెరట్లో గోవు, చెట్లు ప్రతి ఇంట్లో అది కామన్ ఉండేది. మధ్యలో అది కొంచెం మన
అంటే మధ్యలో కొంచెం మరుగైపోయింది. ఎందుకంటే బిజీ లైఫ్ అయిపోయింది అందరిది. అందరికీ అంత వీలు కాకుండా అయిపోయి కొంచెం బిజీ లైఫ్ అయి అది చెరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ప్రతి మనిషిలోనూ పూర్వ పద్ధతిలో మనం పాటించినవన్నీ అవి ఎంత విలువ ఉన్నాయో, ఎంత బాగున్నాయో ఇప్పుడు మళ్ళీ అందరికీ దాని మీద మనసు మళ్ళుతుంది. అట్లనే మాకు గోమాత అంటే ఫస్ట్ నుంచి మాకు చాలా ఇష్టం అండి. ఎప్పటి నుంచో అనుకున్నాం గోవుని సాదుకోవాలని. చిన్నప్పుడంతా మేము చూసి పెరిగిన వాళ్ళమే అక్కడ. కానీ తెచ్చి మనం చేయగలుగుతామా అని ఆలోచన వచ్చింది. సరే చూద్దాం, ట్రై చేద్దాం, తెచ్చి చూద్దాము అనుకున్నాము. అమ్మవారి దయ వల్ల, దేవుడి దయ వల్ల తీసుకురాగలిగాము, దాన్ని పెంచగలుగుతున్నాము. మేము భయపడినంతగా ఏం అనిపించలేదని చాలామంది భయపడతారు, కానీ అంత భయపడాల్సింది ఏముండదు, చేయగలుగుతామండి. ఆ దేవుడు ఆ శక్తి కూడా ఇస్తాడు మనం తెచ్చుకున్నాక. అయితే మేము తెచ్చుకొని 2 years అవుతుంది. మేము తెచ్చుకున్నప్పుడు ఒక ఆవును చిన్న దూడ తెచ్చుకున్నామండి 2 years బ్యాక్. ఇప్పుడు మా ఇంట్లో 3 ఉన్నాయి. అయితే మొన్న ఒక 20 days బ్యాక్ మా ఇంట్లో లేగదూడ ప్రసవించింది. కొత్త లేగదూడ వచ్చింది. మేము తెచ్చుకున్నప్పుడు మా అత్తయ్య గారి పేరు లక్ష్మి అన్నమాట. అందుకే మేము తన పెద్ద ఆవు పేరు లక్ష్మి అని నామకరణం చేసుకున్నాము. మన ఇంట్లో ఇప్పుడు మన పిల్లలు పుట్టితే బారసాలు ఎట్లా చేస్తాం, ఇది కూడా మన ఇంట్లో జన్మించింది, మహాలక్ష్మి లాగా వచ్చింది, అలా చేయాలని అనిపించింది. అనుకున్నాం, ఈయన మా వారు అందరూ ఇంట్లో వాళ్ళం అనుకున్నాం, సరే బాగుంటుంది అనుకున్నాం. అనుకోకుండా చేయడం జరిగింది. అంటే 21వ రోజు అయింది. పంతులు గారు వచ్చారు, అందరూ బంధువులను పిలిచాము, ఫ్రెండ్స్ని పిలిచాము, అందరూ వచ్చారు. కొంతమంది తెలిసి కూడా వచ్చారు చూద్దామని, గోమాతది కదా చూద్దామని చాలామంది వచ్చారు. ప్రతి ఒక్కరూ చక్కగా ఆవుకు తినిపించుకున్నారు, ప్రదక్షిణ చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇప్పుడు మా ఇంట్లో మా బాబా వాళ్ళకి ఎలా చేసుకుంటామో, మా ఇంట్లో పిల్లలు పుడితే పిల్లలకి 21 దినము ఎట్లా వేడికి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అదే వేడుక అనిపించింది. జో ఆదిలక్ష్మి సంపదలను సగేటి సాధ్వి మహాలక్ష్మి జో జో. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గం చౌడేపల్లి గ్రామ నడిబొడ్డున శ్రీ అభిష్ట మృత్యుంజయేశ్వర స్వామి ఆలయం కలదు. ఈ ఆలయం క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం కాలం నాటి ఆలయము. దీన్ని ఇమ్మడి చిక్కరాయులైన పొంగునూరు జమీందారులు ఈ ఆలయ నిర్మాణం కొరకు కృషి చేశారని పెద్దలు చెబుతున్నారు. ఓం నమ శివాయ. ఇది చౌడేపల్లి, చిత్తూరు జిల్లా చౌడేపల్లి శివాలయం. శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి పేరు. ఇది పూర్వము 16వ శతాబ్దంలో ఇమ్మడి చిక్కరాయలు అని చెప్పని పొంగునూరు జమీందారులు ఆలయం నిర్మాణం చేశారు. ఇది వేసవి విడుదలలో వాళ్ళు ఇక్కడ ఉప్పరపల్లి దుర్గాలు అని చెప్పని దుర్గంలో మక్కాం వేస్తూ ఉన్నారు. ఒకరోజు స్వప్నంలో అక్కడ దుర్గంలో కోనేట్లో ఉత్సవ విగ్రహాలు 2 దొరకడము, ఇంకా సొంత స్థలం పొంగునూరు కాబట్టి మార్గం ఇక్కడ తీసుకుపోతూ ఉంటే ఇక్కడ మార్గ మధ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఆలయం ఉన్న చోటే స్వామి ఇక్కడ శివాలయం కావాలని చెప్పని శివుని ఆజ్ఞ కావాలి. ఆయనకి ఆరోగ్యం క్షీణమైంది, ఇంకా వైద్యులు ఇంక బతకమని చెప్పినప్పుడు మళ్ళీ స్వామిని ప్రార్థన చేసుకున్నారు, నాకు గాన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే గాన ఈ ఆలయాన్ని పూర్తి చేస్తాను, లేదా ఇట్లే ఉండిపోతుంది. ఎప్పుడైతే సంకల్పం చేసుకున్నాడో ఆ రోజు నుండి శివుని ఆజ్ఞతో ఆరోగ్యవంతుడైండు. ఈ ఆలయాన్ని పూర్తి చేసేసినాడు. కడపట్లో ఆ స్తంభం ఉంది, ధ్వజస్తంభం అని 40-50 అడుగుల వరకు ఉంది. ఆ స్తంభాన్ని నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నప్పుడు విఫలుడైండు.
అప్పుడు అంగబలము ఏనుగులు గుర్రాలు అంతా ప్రయత్నం చేసి విఫలుడైను తిరుగు ప్రయాణం పొంగునూరుకి వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ మార్గ మధ్యంలో 1 కిలోమీటర్ దూరంలో దొరబావి తోట అని చెప్పని ఇప్పటికీ ఉంది. అక్కడ పోయే కొంతకి స్వామి నిదర్శనంగా ఒక సాధు రూపంలో రావడము, ఎందుకు వెళ్ళిపోతానంటే ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పినాడు. సరే నీ అభిష్టం నెరవేరుతుంది, ఒకసారి వెనక్కి తిరిగి చూడు అనే కొంతకి ఆ స్తంభము స్వామి మహత్యంతో అదే నిలుచుకుని ఉంది. అది సరే ఈ 2 కారణాలు స్వామికి రావడానికి: అభిష్టాన్ని నెరవేర్చడము, మృత్యువును జయించడము. శ్రీ అభిష్టద మృత్యుంజయేశ్వర స్వామి అని స్వామికి నామకరణం చేసి ప్రతిష్టాపన చేసినారు. ఇక్కడ వచ్చే భక్తులకి ఇక్కడ మెయిన్ ప్రాధాన్యత ఏమిటంటే అఖండ దీపారాధన అనేది చేస్తారు. 11 రోజులు, 22, 44 రోజులు అఖండ దీపారాధన చేసిండే వాళ్ళకి ఆయురారోగ్యాలే కాకుండా వాళ్ళ మనోభీష్టాన్ని కూడా స్వామి నెరవేరుస్తున్నాడు. ఇది ఆలయ చరిత్ర. స్వామి, ఈ ఆలయానికి భక్తులు కానీ వస్తే వాళ్ళకి ఎటువంటి ఫలితాలు అనేవి లభిస్తాయి? స్వామి అనుగ్రహంతో ఇక్కడ ఎంతోమందికి వచ్చిండే వాళ్ళకి స్వామి అనుగ్రహంతో అదేవిధంగా ఆరోగ్యవంతులయ్యిందో స్వామి అనుగ్రహంతో మంచిది అవుతా ఉంది. దీనికి నిదర్శనంగా మనకి చెప్పాలంటే ఎంతోమందికి జరిగింది. మన ఘంటసాల గాయకుడు అతను సొంతము మెడ్రాస్లో ఉన్నప్పుడు అతనికి కంఠం పాడేదానికి కాకుండా అయినప్పుడు ఆయనకి ప్రార్థన చేసుకోగానే మెరుగుపడి స్వామి యొక్క కీర్తనలన్నీ పాడేదానికి అవకాశం కలిగింది. తర్వాత ఆయన 1900 ఘంటసాల గారు 70లో వచ్చిందో ఇక్కడ స్వామికి స్వయంగా కీర్తనలన్నీ పాడి ఆ తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. అతని పేరు స్వామి ఘంటసాల వెంకటేశ్వరరావు, మన గాయకుడు ఘంటసాల. అదేవిధంగా ఎంతోమంది భక్తులు కూడా ఇక్కడ వచ్చిండే వాళ్ళకి ఆరోగ్య విషయం కావచ్చు, ఏదైనా కోరికలున్న స్వామి ఈ దీపారాధన చేసేదాని వల్ల మంచిదవుతుంది. ఇది ఏ కాలం నాటి ఆలయం స్వామి? అదే 16వ శతాబ్దంలో ఇమ్మడి చిక్కరాయలు పుంగనూరు జమీందారు నిర్మాణం చేసింది. ఇప్పుడు మన ఆలయంలో పరివార దేవతలు ఏమైనా ఉన్నారా? పరివార దేవతలు అదే సుబ్రహ్మణ్య స్వామి, గణపతి, నవగ్రహాలు, వల్లీదేవసేన సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, వీరభద్ర స్వామి, భద్రకాళి అన్ని దేవతలు ఉన్నారు, పరివార దేవతలుగా ఉన్నారు. నేను సమాచార శాఖలో పబ్లిసిటీ అసిస్టెంట్గా పనిచేస్తాను. 29 సంవత్సరాలు గడిచింది. మా ఊరిలో ఈ అభిష్ట మృత్యుంజయేశ్వర స్వామి గుడి కలదు. ఈ గుడి యొక్క 400 సంవత్సరాలు పైన ఈ గుడి అయింది. ఈ గుడిని పొంగనూరు జమీందారులు చిక్కరాయలు గారు ఈ గుడిని స్థాపించినారు. ఈ గుడిలో భక్తులు ఎల్లప్పుడూ వచ్చేసి ఆయన కృపను తీసుకుంటున్నారు. దాని తగిన గుడిలో అభిషేకాలు సోమవారం రోజు ప్రత్యేకంగా జరగబడును. భక్తులకి వారి యొక్క కోరికలని ఈ అభిష్ట మృత్యుంజయేశ్వర స్వామి నెరవేరుస్తారని భక్తులకి నమ్మకము. కావున మా గుడి యొక్క చరిత్రని అందరూ భక్తితనంతో ప్రార్థిస్తారని కోరుకుంటున్నాను. మైసెల్ఫ్ నవీన్, సిద్దిపేట జిల్లా బెజ్జంగి మండలం మాది. శ్రీ లక్ష్మీ నరసింహ బేకరీ. కేక్ తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా మనం బ్రెడ్ తీసుకోవాలి. బ్రెడ్ని కట్ చేసి రౌండ్గా కట్ చేసుకోవాలి. మనం రౌండ్గా కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన కట్ చేసుకోవచ్చు, లవ్ షేప్ కానీ. మనం ఇప్పుడు రౌండ్ చేస్తాను కాబట్టి రౌండ్ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న తర్వాత ఇది మిడిల్లో కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మిడిల్ ఐసింగ్ చేసి మనకు నచ్చిన ఫ్లేవర్స్ వేసుకోవచ్చు. నేనైతే ఆల్మండ్ ఫ్లేవర్ వేస్తున్నా. ఆల్మండ్ ఫ్లేవర్ని మొత్తం అప్లై చేసి మీద మళ్ళీ ఇంకో లేయర్ వేసి మీద ఐసింగ్ చేస్తున్నా. మీద ఐసింగ్ చేసిన తర్వాత మనం నచ్చిన కలర్ వేసుకోవచ్చు డిజైన్. నేనైతే పింక్ డిజైన్ సైడ్కి వేస్తున్నా. సైడ్కి వేసి మన పట్టితో అన్న తర్వాత ఇంకోటి నౌజల్ చేసుకోవాలి. కోన్లే నౌజల్ అనేది ఒకటి చిన్నది ఉంటుంది. నౌజల్ వేసి మీద రౌండ్గా డిజైన్ చేసుకోవాలి. కింద మీద డిజైన్ చేసి బేస్ మీద పెట్టాలి. బేస్ మీద పెట్టిన తర్వాత మనం ఫ్లవర్ అనేది కొంచెం టైట్గా కలుపుకోవాలి. ఆయిల్ వేసుకోకుండా కలిపి ఇట్లా కోన్లు వేసి కట్ చేసుకోవాలి. ఫ్లవర్ వేసిన తర్వాత బ్లూ కలర్ స్ప్రే చేసి దాని మీద సిల్వర్ కోటింగ్ ఇవ్వాలి. సిల్వర్ కోటింగ్ ఇచ్చి కేక్ మీద పెట్టేసి తర్వాత గ్రీన్ కలర్ కలుపుకోవాలి. దానికి ఆకులు కలుపుకొని గ్రీన్ కలర్ అటు ఇటు వేసి 2 నౌజలు వేసి చెరీస్ పెట్టాలి 2.
ఐటిపాలెం గ్రామం, కటంగూరు మండలం, నల్గొండ జిల్లా. ఇప్పుడు చెప్పేటి విషయం ఏంటిదంటే తాటి చెట్టు ముంజలు ఇవి వచ్చేసి మార్చి లాస్ట్ నుంచి మే జూన్ వరకు వస్తాయి. ఆ తర్వాత వర్షాలు పడి మొత్తం ముదిరిపోతాయి. అయితే ఈ ముంజలు అనేటివి ఎండాకాలంలోనే స్టార్ట్ అవుతాయి. ఈ ముంజలు ప్రజలకు చాలా మంచిగా, ఎండకు చలవ, అది ఎవరైనా తినొచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు తినొచ్చు. ఇప్పుడు ఈ ముంజలు వచ్చేసి ఒక కాయకు 15 నుంచి 20 రూపాయల మధ్యలో అమ్ముతాం. ఈ నెల మొత్తానికి మాకు వచ్చేసి 60,000 70,000 దాకా వస్తుంటాయి. మేము వ్యవసాయం పని చేస్తుంటాం. ఇప్పుడు ఏమైందంటే వ్యవసాయం పనులు అయిపోయాక సమ్మర్లో ఖాళీ ఉండే బదులు మాకు ఏదో ఉపాధిగా నెలకు ఒక 50,000 60,000 వచ్చినా మాకు ఖర్చులకు అట్నే మా పిల్లలకు ఏదైనా అవసరానికని ఖాళీ ఉండకుండా మేము హైదరాబాద్ దాకా తరలిస్తాం. హైదరాబాద్లో ఒక కాయల లెక్క కాకుండా డజన్ లెక్క అమ్ముతాం. డజన్ వచ్చేసి 100 నుండి 120, ఇప్పుడైతే 100 రూపాయలు పోతుంది. తర్వాతకి ఒక నెల రోజుల తర్వాతకి 80 రూపాయలు 70 రూపాయలు ఎంతో కొంత సాయంత్రం దాకా అమ్ముకొని నైట్ వచ్చేస్తాం. ఇవి తాటి ముంజలు అనేటివి ఏ మందులు లేకుండా, ఏ పెట్టుబడి పెట్టకుండా వాతావరణాన్ని బట్టి ఆ చెట్లకు మంచిగా అవుతాయి. ఈ తాటి ముంజలు అనేటివి చెట్లకు ఏ మందులు వేయరు, పైన పిచికారి అలాంటివి కూడా ఎలాంటివి చేయరు. ఇది ప్రకృతి వనం నుంచి వస్తుంటాయి. ఇవి ఇక్కడ మాత్రము తాటి ముంజలు అని అంటాం. అయితే హైదరాబాద్కి వెళ్తే అక్కడ చాలామంది జనాలు ఐసాపిల్ అంటుంటారు. కానీ అది మేము ఐసాపిల్ అంటే ఏందో అనుకున్నాం. కానీ మేము తీరా తెలుసుకున్నాక ఇవి ముంజలు. ఈ ముంజల్ని ఐసాపిల్ అంటారు వాళ్ళు. ఈ ముంజలు అనేటివి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినవచ్చు. ఇది తినడం వల్ల ఎండ దెబ్బ పడకుండా, మలబద్ధకం లాంటివి కానీ, బాడీలో చల్లటిగా లాంటి ఇబ్బంది లేకుండా ఎవరైనా తినవచ్చు. ఇవి గత 8 సంవత్సరాల నుంచి వెళ్ళి హైదరాబాద్కు తరలిస్తున్నారు. అది వరకు మామూలుగా ఇక్కడ ఊర్లలో అమ్ముతుంటే మాకు పెద్దగా సేల్ కాకుండేది. అయితే హైదరాబాద్కు పోతుంటే రోజుకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. హైదరాబాద్లో కూడా చాలామంది ఎక్కువ యూజ్ చేస్తారు వీటిని. దానివల్ల నాతో పాటు ఇంకో ఒక 10 మంది మాతో పాటు ఒక అశోక్ లీలాండ్ తీసుకొని రోజు హైదరాబాద్కి వెళ్తుంటాం. ఒక 8 సంవత్సరాల నుంచి రోజు వెళ్తున్నాం. సమ్మర్లో మాత్రం ఏప్రిల్ స్టార్ట్ నుంచి జూన్ వరకు వెళ్తుంటాం. తర్వాతకి మళ్ళీ మాకు వ్యవసాయం పనులు స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్లో ఏ ప్లేస్ అమ్ముతారు? హైదరాబాద్లో వచ్చేసి ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్, నాగోల్, అది తార్నాక, కొత్తపేట, కోరంటి, విద్యానగర్, అశోక్ నగర్, ఇన్ని చోట్ల మటుకు మా ఊరి వాళ్ళు అమ్ముతారు. ప్రతిరోజు వచ్చేసి మాకు 4,000 నుంచి 5,000 వస్తుంది. ఈ సమ్మర్ మొత్తం అయిపోయేసరికి ఒక మనిషికి 1,50,000 వస్తుంది. 2 నెలల పేరు మీద 1,50,000 మాత్రం కంపల్సరీగా చేస్తాం. దీనివల్ల మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతిరోజు ఒకరోజు మటుకు ఇక్కడ ఊర్లలో తిరిగి చెట్లకు కాయలు దింపుతాం. కాయలు దింపి సాయంత్రం అన్నీ ఒక దగ్గర వేస్తాం. నైటు 10 గంటల నుంచి 11 గంటలకు బండి వస్తుంది, అందులో వెళ్తాం. ఉదయాన్నే 9 గంటలకు స్టార్ట్ చేస్తాం. సాయంత్రం కల్లా 4-5 వరకల్లా కంప్లీట్ అయిపోద్ది. తర్వాతకి ఇంటికి వచ్చేస్తాం. ఆటలంటే ఇష్టముండని పిల్లలుండరు. సెలవు దొరికితే చాలు స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి వెళ్ళి పొద్దంతా వివిధ ఆటలాడుకుంటూ స్నేహితులతోనే గడిచిపోతుంది. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు మొబైల్ గేమ్స్, వీడియో గేమ్స్కే పరిమితమైపోయారు చాలామంది పిల్లలు. ఒకప్పుడు పిల్లలంతా కలిసి ఆరుబయట ఆటలాడేందుకు ఎంతో ఉత్సాహం చూపించేవారు. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం తగ్గిపోయింది. ఫలితంగా ఎన్నో సంప్రదాయ ఆటలు కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది. మెదడుకు పదును పెట్టడంతో పాటు చురుకుదనాన్ని కూడా పెంచే ఎన్నో సంప్రదాయ ఆటలు ప్రస్తుతం కనిపించడం లేదు. ఒకప్పుడు కోతి కొమ్మచ్చి, పచ్చీస్, వైకుంఠపాలి, తొక్కుడు బిల్ల, కర్రా బిల్ల, అష్టాచెమ్మ, కచ్చకాయలు, దాగుడు మూతలు వంటి
ఇంట బయట ఆడుకునే ఆటల పట్ల ఆసక్తిని చూపించేవారు. కానీ ప్రస్తుతం వీడియో గేమ్స్ అందుబాటులోకి రావడంతో ఈ ఆటల పట్ల ఆసక్తి చూపడం లేదు. ఆరుబయట ఆడుకునే ఆటలు కనుమరుగవుతున్నాయనే చెప్పాలి. ఈ పరిస్థితుల్లో ఆదిలాబాద్ జిల్లా బేలా మండల కేంద్రంలో ఓ సంప్రదాయ పాత ఆటను ఆడి అక్కడి పిల్లలు పాత రోజులను గుర్తుకు తెచ్చారు. ఇంతకీ వారాడిన ఆ ఆట ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఎన్నో రకాల సంప్రదాయ ఆటలను ఎంతో ఉత్సాహంతో ఆడుకునేవారు. వాటిలో ఒకటి కిర్రుం గానుగా ఆట. హోలీ పండగ సందర్భంగా ప్రత్యేకంగా ఆడుకునే ఆట ఇది. ప్రసిద్ధి చెందిన ఈ ఆటను ఆడుకునేందుకు ఏ ఊరికి వెళ్లినా 2-3 చోట్ల ఈ కిర్రుం గానుగా ఆట ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఆట స్థలాలను ఏర్పాటు చేసి ఉంచేవారు. వారం రోజుల పాటు ఈ ఆట ఆడుతూ ఉత్సాహంగా గడిపేవారు. అయితే ఈసారి హోలీ పండగకు బేలా మండల కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో కొందరు యువకులు, చిన్నారులు ఈ కిర్రుం గానుగా ఆటనాడుతూ సందడి చేశారు. ఈ ఆట ఆడేందుకు ఒకచోట ఓ లావు కర్రను నిలువునా పాతుతారు. దీన్నే స్థానికంగా గూటం కర్ర అని పిలుస్తారు. అలా నిలువునా పాతిన కర్రపై అడ్డంగా ఓ వంకర మొద్దును పెడతారు. ఆ వంకర మొద్దుపై ఎదురెదురుగా 2 వైపులా 2 చిన్నారులు కూర్చుంటారు. పక్కనున్న వారు ఆ కర్రపై కూర్చున్న వారిని గుండ్రంగా తిప్పుతారు. ఆ గూటం కర్రపై ఉంచిన మొద్దు కర్ర తిరిగినప్పుడు కిర్రు కిర్రుమంటూ శబ్దం వస్తుంది. అలాగే ఆ మొద్దును గానుగ తిప్పినట్లు గుండ్రంగా తిప్పడంతో ఈ ఆటను కిర్రుం గానుగా అని పిలుస్తారు. ఈ ఆటను హోలీకి వారం రోజుల ముందు నుంచి కామదహనం వరకు ఆడి, కామదహనం రోజున ఆ కర్రలను కాముడి మంటల్లో వేసి కాల్చుతారు. మరుసటి రోజు ఆనందోత్సాహాల నడుమ హోలీ పండుగను జరుపుకుంటారు. అయితే ఈసారి బేలాలో అక్కడి చిన్నారులు కనుమరుగైన ఈ పాత ఆటను మళ్లీ తెరపైకి తెచ్చి అందరినీ ఉత్సాహపరిచారు. అయితే ఒకప్పుడు ఈ ఆటను తాము బాగా ఆడుకునేవారమని, ఇప్పటి పిల్లలకు ఇలాంటి ఆటల గురించి చాలా వరకు తెలియదని 6 పదుల వయసు దాటిన గంగారాం న్యూస్ 18తో తెలిపారు. ఇది గాను ఆటను ముందు మేము చిన్నగా ఉండగా బాగా ఆడుతుంటిమి. ఇప్పుడు అంతా రచించిపోయింది. దీని గురించి ఇప్పుడు పిల్లలకు ఏం అర్థం కాకలేదు, తెలుసు లేదు కూడా. ముందు బాగా ఆడుకుంటుంటిమి. ఇసుంటి ఉండే ప్లాస్టిక్ ఏం కవర్లు బివర్లు ఆడుకునేటి ఏం లేకుండా ఇవే ఉండే గాను ఆట అని. ఒక్కొక్కళ్ళు ఇంకా ఒకళ్ళు 2-3 ముగ్గురేసుకోకుండా కూడా ఒకళ్ళు దింపుతుంటిమి. ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం కనుమరుగయ్యే పరిస్థితికి చేరిన ఇలాంటి ఎన్నో సంప్రదాయ గ్రామీణ క్రీడలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.